Hi, welcome to Mesmerizing Mr. Vlogs. This is Durga Prasanna, a working woman, and నాకు ఇద్దరు పిల్లలు 4 years, ఆల్మోస్ట్ 4 years ఓల్డ్ మిషిత అండ్ 11 months ఓల్డ్ కనిష్క్. నేను వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటాను. మా అత్తయ్య గారు నాతో ఉంటారు. సో మా అత్తయ్య గారు హెల్ప్తో వర్క్, హోమ్, పిల్లల్ని మేనేజ్ చేస్తాను. ఈ రోజుల్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ విషయం ఏమి కాదు. కానీ చూసుకోవాలి, తప్పదు. వర్క్ చేయాలి, తప్పదు. నాకులాగే సఫర్ అయ్యే పేరెంట్స్ అందరికీ హెల్ప్ అవుతుందని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేస్తున్నాను. సో రండి, ఈరోజు మనం డిస్కస్ చేస్తాం ఎలా ఈ ప్రాబ్లమ్ని మనం హ్యాండిల్ చేయాలో ఈజీగా. సో ఫస్ట్ దానికి మనకి మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, స్ట్రాంగ్ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ఏదైనా మనం మన పిల్లల్ని పెంచుకోవాలి. సో ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి విత్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ మనకుంటేనే అది పాసిబుల్. అండ్ ఈ రోజులో మనం పిల్లల్ని అరవలేము, కొట్టలేము, ఏమీ చేయలేము. వాళ్ళ తాంత్రంస్ని మనం అనుభవించాల్సిందే. బట్ మనకు అంత టైం ఉండదు. సో మనం అంత టైం ఇవ్వలేము వాళ్ళకి. సో అది మనకి ప్రాబ్లం అవుతుంది, పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా అందుకు ఇవన్నిటికి సొల్యూషన్ మన మెంటల్ స్టెబిలిటీ. మీరు దానికి యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, మీకు ఇష్టమైందే చేస్తారా, మీకంటూ ఒక టైం తీసుకొని ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ మెంటల్ స్టెబిలిటీ మనకున్నప్పుడు మాత్రమే మనం మన పిల్లల్ని హ్యాండిల్ చేసుకోగలం. లైఫ్ని ఈజీగా, స్మూత్గా వెళ్తుంది. లేదు, మనం ఇరిటేట్ అయ్యామా, పిల్లల మీద కోపడ్డామా, వాళ్ళు అదే బిహేవియర్ వాళ్ళు మన మీద చూపిస్తారు. సో బెటర్ ఫస్ట్లోనే మనమే అది కంట్రోల్ చేసుకొని వాళ్ళకి ట్రైన్ చేస్తే బెటర్. సో ఇప్పుడు మనం చేసుకోవాలి. మన దగ్గర ఎవరు సపోర్ట్ లేరనుకోండి, మనం ఎలా చేస్తాం? పిల్లలకి ఫస్ట్ కనిష్క్ని హ్యాండిల్ చేయడం బాగా కష్టం. కానీ మిషన్ ఇప్పుడు 4 years కాబట్టి కొంచెం పర్వాలేదు. ఏదో ఒకటి హ్యాండిల్ చేసి ఏదో ఒకటి ఇస్తేనో లేకపోతే ఏదో ఒకటి చేస్తేనో తను కొంచెం కామ్ అవుతుంది. బట్ కనిష్క్ అలా కాదు. ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ ఏం నోట్లో పెట్టేసుకుంటాడు, ఇట్లా సెవెరల్ ప్రాబ్లమ్స్ కనిష్క్ ఉన్నాయి. సో నేను కుక్ చేస్తున్నాను అనుకోండి, కిచెన్లో ఏదైనా పని ఉన్నప్పుడు కనిష్క్ని నేను వాకర్లో వేస్తాను. తనని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు, స్నాక్స్ ఏదైనా పెట్టి ట్రై చేస్తాను. బేబీ వైండింగ్, సో తనకి తిన్న ప్రాక్టీస్ అవుతుంది, తను బిజీగా ఉంటాడు. ఆర్ అలెక్సా ప్లే చేస్తాం, తను బాగా ఎంజాయ్ చేస్తాడు లిజనింగ్ మ్యూజిక్స్. బట్ టీవీ అలవాటు చేయొద్దు మీరు. అలెక్సా ఎక్కడుంది అంటే తను చూస్తాడు అండ్ సాంగ్స్ వింటాడు. కొంతవరకు 5-10 minutes వరకు వింటాడు. అండ్ నేను మిషితాని ట్రైన్ చేస్తాను. సో మిషితాకి నేను ఏం చెప్పానంటే, మిషిత మనమే మన కనిష్క్ని పెంచుకోవాలి. అమ్మ వర్కింగ్, సో నువ్వు అమ్మకి హెల్ప్ చేయాలి. అమ్మ వర్కింగ్, అమ్మకి నువ్వు హెల్ప్ చేయాలి. ఇది నేను మిషితాని బ్రెయిన్లో వేసాను. ఒక్కసారి రిజిస్టర్ అయ్యేలా మనం చెప్పాలి. ఒకసారి చెప్తే అవ్వదు, రెండోసారి చెప్పినా అవ్వదు, కోపం సరిస్తే అవ్వదు. సో ఓవర్ ద ఎక్స్పీరియన్సెస్ మిషితాకి నేను టీచ్ చేశాను. కానీ ఇప్పుడు ఎట్లా అంటే, నేను కనిష్క్ని మంచం మీద కూర్చోబెట్టి అమ్మ చూసుకో అని చెప్పి నేను ఎక్కడికైనా వెళ్ళి వాటర్ తెచ్చుకోగలను. ఒకవేళ కనిష్క్ పడిపోతున్నాడు అంటే అమ్మ అని అరుస్తుంది, నేను వెళ్ళి తీసుకోవాలి. లేదు, తను ఇట్లా పట్టేసుకొని ఉంటుంది కనిష్క్ని. సో నేను వెంటనే ఇమీడియట్గా వెళ్ళి తను తీసుకోవాలి. ఇట్లా మిషితాకి ఓవర్ ద పీరియడ్ తను ట్రైన్ అయిపోయింది. పిల్లలకి మనం అరిసే ఛాన్స్ ఎట్లాగా లేదు. మనం అరిస్తే మనమే బెస్ట్ రోల్ మోడల్స్ ఫర్ ద కిడ్స్. సో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అరుస్తారు. సో మనం ఎంత పీస్‌ఫుల్‌గా ఉండి పిల్లల్ని ట్రైన్ చేసుకుంటామో అది అంత బెటర్. నేను మిషితాకి స్నానం చేయడం, నేను పక్కనే ఉంటా. బట్ నేను గైడ్ చేస్తా ఉంటా. సో వాటర్ పోసుకో, సోప్ తీసుకో, స్టమక్, హ్యాండ్స్, లెగ్స్, ఫుట్ అట్లా చెప్తాను. తను అట్లా సోప్ చేసుకుంటదనమాట. సో నేను రోజు చేయిస్తాను. నేను పక్కనే ఉంటాను అండ్ లాస్ట్‌లో నేను స్నానం చేయిస్తాను. బట్ ఫస్ట్ తన చేతే చేయిస్తాను. ఓవర్ ద పీరియడ్ ఇది నాకేమైందంటే, ఒకసారి మా అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు. నేనే అత్తయ్య గారిని, కనిష్క్‌ని అన్నీ చూసుకోవాలి మిషితాని.
సో, ఎవరో వచ్చారు. నేనేదో బిజీగా ఉన్నా. కనిష్క ఆకలేస్తుంది. ఫీడ్ చేస్తున్నాను. సంథింగ్ బిజీగా ఉన్నా. సో, మిషిత ఒకరోజు తనంతట తానే స్నానం చేసొచ్చేసింది. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, తను రోజు చేయక్కర్లేదు. ఎప్పుడైతే నాకు అవసరమో, అప్పుడు తను చేసుకోగల క్యాపబిలిటీ తనకుంటే అది నాకు చాలు. సో, ఇదే నేను అన్నిట్లో అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫుడ్. ఫుడ్ తినిపిస్తే తింటది. తినాలంటే తనకు తినాలంటే చాలా కష్టం. బాగా టైం తీసుకుంటది. సో, ఈ ప్రాబ్లమ్ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో, టీవీ ఉంది అలవాటు ప్రస్తుతానికి. బట్ అది కూడా నేను ఓవర్ ద పీరియడ్ ఆహ్, మాన్పించడానికి ట్రై చేస్తాను. అండ్ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా. ఇప్పుడు మనకి ఒకవేళ మన ఊర్లలో ఉన్నామనుకో, అది ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఈజీ. బట్ ఇప్పుడు మన పిల్లల్ని ఆడుకోవాలంటే అపార్ట్‌మెంట్ కింద తీసుకెళ్ళాలి. ఒకళ్ళనే పంపించలేము. మనం తీసుకెళ్ళాలి. సో, మనకి టైం ఉందా? చెప్పలేము. కొంతమందికుంటది, కొంతమందికుండదు. పోనీ ఇంట్లో అంతా అరేంజ్ చేసి, ఏమైనా అరేంజ్ చేసి ఆడుకోమంటే వాళ్ళు ఆడుకుంటారా? ఆడుకోరు. మన చుట్టూనే తిరుగుతారు. సో, ప్రాపర్ షెడ్యూల్ ఒకటి పిల్లలకి మనం ప్లాన్ చేయాలి. స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా, మంచిగా వాళ్ళ బెడ్ టైమ్ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ వండర్ ఏం గాదు. అందరికీ ఉంటాయి. బట్ ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాము, మనం ఎలా సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటే ప్రాబ్లమ్ 10 మంది 10 విధాలుగా సొల్యూషన్స్ వెతుకుతారు. అందులో కొన్ని బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి. అందులో కొంతమందికి వర్కౌట్ అయితాయి. కొంతమందికి వర్కౌట్ అవ్వవు. సో, ప్రతి దాని మీద వర్క్ చేయాలి. ఏదైనా కావచ్చు. మీరు ఏ పనికైనా కావచ్చు. ఐదర్ పేరెంటింగ్ ఏంటి, వర్కింగ్ ఏంటి, కుకింగ్ ఏంటి, దేని మీదైనా మనం వర్క్ చేయాలి. వర్క్ చేసి దాంట్లో డెప్త్ తెలుసుకోవాలి. అప్పుడు మనకి అన్నీ స్మూత్‌గా వెళ్తాయి. హాఫ్ నాలెడ్జ్‌తో మనం చేస్తే అది మనకి రివర్స్ అవుతది. సో, ప్లీజ్ కాన్సంట్రేట్ పేరెంటింగ్. వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు బిజీగా ఉంచాలి. ఓవర్‌గా బిజీగా ఉంచిన ప్రాబ్లమే మొత్తానికి ఫ్రీ చేసిన ప్రాబ్లమే. సో, కొంచెం మనం కేర్ తీసుకొని పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే ఓకే. వాళ్ళు పర్వాలేదు. ఇద్దరు కొంచెమైనా ఎంగేజ్ అవుతారు. సింగిల్ కిడ్ అయితే ఇంకా కష్టం. పేరెంట్స్ అవసరం ఎక్కువుంటది. టైమ్ ఉన్న పేరెంట్స్ అయితే పర్వాలేదు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ మనం టైమ్ అయితే ఇవ్వాల్సిందే. డైలీ కుదరకపోతే వీకెండ్స్ అయినా ప్లాన్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీలో ఉండేలా చూసుకోవాలి. వాళ్ళతో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. సైక్లింగ్ ఏదో ఒక యాక్టివిటీ. బట్ ఈరోజు మనం బిజీగా ఉండి మనం వదిలేసామనుకోండి, ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో పిల్లలు సరి అవ్వడం చాలా కష్టం. సో, మనం వదలలేము. సో, ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ పేరెంటింగ్ స్టైల్ అండ్ పేరెంటింగ్ మంచిగా ఆలోచించండి. అవి తెలివితేటలు ప్రాక్టీస్‌లో పెట్టండి. పిల్లల్ని ట్రైన్ చేసుకోండి. ఏది ఒక రోజులో రాదు. బై ప్రాక్టీస్, బై ప్రాక్టీస్, బై ప్రాక్టీస్. వినట్లే పిల్లలు. ఇట్స్ ఓకే. ఇవాళ వినలేదు. ఇట్స్ ఓకే. మీరు మెల్లిగానే చెప్పండి. రేపు 1 వీక్, 10 డేస్, 1 మంత్, 2 మంత్స్ బట్ ద లాస్ట్ ఫైనల్ డే అది వాళ్ళు నేర్చుకుంటారు. సో, ఇట్లనే ప్రాక్టీస్ చేయండి. పిల్లలకి కూడా హెల్ప్ అవుతది. మీకు కూడా హెల్ప్ అవుతది. సో, మీరు పనులు మేనేజ్ చేసుకోవడంలో ఈజీ అవుతది. ఓవర్ ద పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఈజీ అవుతది. సో, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మస్మిలా సుమిష్త వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్. థాంక్ యూ.